హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో లైక్ ఎస్పెషల్లీ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో లేక్ హౌస్, వేర్ హౌస్, సీక్వెల్ డేటాబేస్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా డైనమికల్గా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాక్టికల్గా మనం అయితే ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. అయితే ఈరోజు సో లైక్ జస్ట్ మినిట్. ఓకే. సో, కాపీ జాబ్ తీసుకున్నాననమాట. సో, కాపీ జాబ్‌లో నేనేం చేశానంటే, లేక్ హౌస్ నుంచి వేర్ హౌస్‌కి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేశాను. లైక్ మూవ్ చేశాననమాట. అయితే కాపీ జాబ్ చేసిన తర్వాత నేను ఏదైతే ఐటెమ్స్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌కి మూవ్ చేశాను. లైక్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. బట్ అలా చేసినప్పుడు మనం సో, డైనమికల్‌గా లైక్ వర్క్ స్పేస్ ఐడీ కావచ్చు, లేక్ హౌస్ ఐడీస్ కావచ్చు, మార్చడానికి వీలుందా లేదా అనేది మనమైతే డిప్లాయ్మెంట్ రూల్స్‌లో పాసిబుల్ అనేది అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీకు కాపీ జాబ్‌లో ఎక్కడ కూడా కనెక్షన్స్ అనేది మనం ఇవ్వడానికి లేదన్నమాట. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్కడా లేదు. నథింగ్ ఈస్ దేర్. ఓకే. సో, అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ కదా! సో, నేను ఆల్రెడీ ఐటెమ్స్ అనేవి మూవ్ చేశానన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడేముంది కాపీ జాబ్. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఇది ప్రొడక్షన్. సో, ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాపీ జాబ్ ఉందన్నమాట. ఇప్పుడు నేను కాపీ జాబ్ చేసిన తర్వాత సో, నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసి కాపీ జాబ్ రన్ చేసినప్పుడు కనెక్షన్స్ అనేది డైనమికల్‌గా చేంజ్ అవుతాయా? లేకపోతే మనం చేంజ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆప్షన్ లేదనమాట. సో, ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మనం అయితే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, హ్మ్. ఇది డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ కదా! సో, జస్ట్ ఎ మినిట్. సో, నేను ఇది డే వర్క్ స్పేస్ అలానే సో, ఓపెన్ అంటే మీకు ప్రాక్టికల్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నానన్నమాట. నా ఇంటెన్షన్ అది. లోడ్ అవుతుంది. సో, లోడ్ అవుతుంది. సో, మీరు చూడొచ్చు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఏంటనేది ఇంకా లోడ్ అవుతుంది. టోటల్‌గా 16 రికార్డ్స్ ఉన్నాయి. ఇది డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అలానే ఇక్కడ కూడా లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. సో, డే వర్క్ స్పేస్. సో, లేక్ హౌస్ ఇదన్నమాట. ఓకే. లెట్స్ వెయిట్. సో, ఇప్పుడు నేను వేర్ హౌస్ అండ్ లేక్ హౌస్ 2 కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ కాపీ జాబ్‌లో ఏమేమి ఉన్నాయి ఏంటని తెలుసుకోవడానికి మనం యూకెళ్తే జేసన్ కోడ్ ఉంటది. ఈ జేసన్ కోడ్‌లో మీరు ఏదైతే చేస్తారో అంతా గూడా ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఐడీ అంటే మీరు ఏదైతే ఐటెమ్ క్రియేట్ చేస్తారో ఐటెమ్ అంటే నథింగ్ బట్ సేల్స్ కాపీ జాబ్ డేటా యొక్క ఐటెమ్ ఐడీ. దాని తర్వాత లేక్ హౌస్. ఓకే. లేక్ హౌస్ యొక్క వర్క్ స్పేస్ అంటే ఏదైతే లేక్ హౌస్ తీసుకున్నారో దాని యొక్క వర్క్ స్పేస్ అండ్ ఆర్టిఫాక్ట్ ఐడీ అన్నమాట. ఓకే. మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. ఇది వర్క్ స్పేస్ అన్నమాట. ఓకే. సో, కావాలంటే చూసుకోండి 1E1 గదా! ఓకే. చూడండి 1E1 అలానే సో, లేక్ హౌస్ ఐడీ ED2CB గదా! ED2CAB అదేనా కదా! ఓకే. దాని తర్వాత వేర్ హౌస్‌కొద్దాం. ఓకే. వేర్ హౌస్‌లో ఆర్టిఫాక్ట్ ఐడీ, వర్క్ స్పేస్ ఐడీ. నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్ ఐడీ అంటే ఐటెమ్ ఐడీ అనమాట. వర్క్ స్పేస్ ఐడీ. సో, సేమ్ థింగ్ బట్ ఆర్టిఫాక్ట్ ఐడీ అనేది మారుతుంది. ఏముంది 80, 80, 812400. 80, 812400 మీరు అనుకోవచ్చు ఏంట్రా బాబు ఇదంతా ఏందనుకోవచ్చు. బట్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఇయన్నీ తెలుసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు నేను రన్ చేస్తే ఖచ్చితంగా డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కొస్తాయి. కానీ అలా కాకుండా నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నది ఓపెన్ చేసి సో, అక్కడ రన్ చేస్తే అది టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కెళ్తుందా? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కెళ్తుందా? కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. సో, ఇప్పుడు నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్‌కెళ్తున్నాను. ఒక్కోసారి చేంజ్ అవ్వవు. బట్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సేల్స్ కాపీ జాబ్ డేటా. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అది ఏ వర్క్ స్పేస్‌లో ఉంది, ఎయిదర్ ఇట్ ఈస్ డెవలప్‌మెంట్‌లో ఉందా, టెస్ట్‌లో ఉందా అనేది కూడా మీకు అర్థమవుతుందన్నమాట. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. లోడ్ అయింది. గైస్ 1, 2 సార్లు చెక్ చేసుకోండి మనం ఎక్కడ ఉన్నాం అనేది. దాని తర్వాత సో, ఈకెళ్తాను జేసన్‌కు. ఓకే. ఇక్కడ చూస్తే ఏముంది గైస్ లేక్ హౌస్ ED2CCAB. అవునా కాదా? ఓకే.
నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి లేక్ హౌస్ ఇది ఓపెన్ చేస్తే సేమ్ ఇందాక ఏదైతే ఉందో అదే ఉంది. ఓకే, మీకు డౌట్ రావచ్చు నిజంగా అదే ఉందా లేదా అనేది. ఇప్పుడు నేను లేక్ హౌస్ ఓపెన్ చేస్తాను టెస్ట్ వర్క్ స్పేస్లో. ఓకే, లెట్స్ దట్ టెస్ట్ వర్క్ స్పేసే కదా. సో టెంపు ఎల్హెచ్ డెమో ఇక్కడ చూస్తే ఏముంది సి సి ఎయిట్ ఎయిట్ సి ఎయిట్ H1 సంథింగ్ ఏదో ఉంది కదా. కానీ ఇక్కడ ఏముంది వేరేది ఉందన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది కదా. సో ఏంటి అనేది కూడా, సో ఇదంతా కూడా మనం డైనమికల్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంతేగాని డిప్లై చేసినాక మనం ఏది రన్ చేసినా వర్క్ అవుతుందంటే అది టోటలీ రాంగ్. ఓకే, సో అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కాపీ జాబ్ రన్ చేస్తే ఏమవుతుందో తెలుసా, డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతుంది డేటా. టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తాం కావాలంటే ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం డేటా వేరస్ కదా, ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కదా. ఎన్ని ఉన్నాయి టోటల్గా? 16 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఎగ్జిక్యూషన్కి 8 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి డేటా వస్తుంది. చూడండి ఒకసారి రన్. సో ఇన్ని కూడా బేసిక్స్ అన్నమాట. ఓకే, మీరు అనుకోవచ్చు సో అంటే బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మీకు తెలుసు అన్నమాట. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్, ఇన్ ప్రోగ్రెస్ లో ఉందిగా, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో 40 ఐ థింక్ క్లోజ్ టు మినిట్ లో అయిపోతుంది అనమాట. సేమ్ థింగ్ లైక్ ప్రొడక్షన్ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రొడక్షన్ అన్ని టెస్ట్ చేస్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎవరు కూడా చూడరు అంత టైం. ఓకే, 8 రికార్డ్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎన్ని వచ్చినాయి గైస్? 24 వచ్చినాయి. కానీ ఇది ఎక్కడుంది? ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది. సో మీరు చెక్ చేసుకుంటే ప్రొడక్షన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ ఉండదన్నమాట. ఓకే, సో ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో లేక్ హౌస్. ఓకే, నేను వేరే హౌస్ ఓపెన్ చేసినా సరే మీకు ఏముండదు. లెట్స్ పెట్టి కామెంట్ మీకు చూపిస్తాను. వేర్ హౌస్ టేబుల్స్, సారీ టేబుల్ ఉంది. ఓకే, లెట్ మీ సెలెక్ట్. ఏముంది గాయస్? ఏముంది? ఎంటీ ఉంది. ఈవెన్ దో నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి కాపీ జాబ్ రన్ చేస్తే ఎక్కడికి రావాలి డేటా? టెస్ట్ సర్వర్లో ఉన్న డేటా వేరేస్ రావాలి. ఎక్కడికి వెళ్తుంది? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది. ఎందుకంటే మీరు డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత వాటికి కనెక్షన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ పాయింట్ అవుట్ చేసినాయి, కానీ టెస్ట్ కానీ ప్రొడక్షన్ కానీ ఎక్కడ చేయలేదు. ఇప్పుడు ఫైనల్గా మీరు అడుగుతారు మరి ఎలా చేయాలి. ఓకే, సో దాన్ని రకరకాలుగా చేయొచ్చు. సో అది లెంతీ వీడియో అవుతుందన్నమాట. ఐ డోంట్ వాంట్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటనేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.